నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఏజెంట్ సినిమా పైన అక్కినేని ఫ్యామిలీ అంతా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ ఏంటో మనకి తెలిసిందే. ఆ మిక్స్డ్ టాక్ కూడా కాదు, చాలా మందికి నచ్చలేదు ఆ సినిమా. సో దానికి సంబంధించి ఫ్యాన్స్ లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్స్ కామన్ అయిపోయింది ఈ రోజులు. అసలు పట్టించుకోవద్దు అని సెలబ్రిటీసే చెప్తూ ఉంటారు. బట్ నిన్న అమల గారు ఫ్యాన్స్ పై కాస్త సీరియస్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వ్యాఖ్యలకు సంబంధించి ఏమంటారు? ఫ్యాన్స్ పైన సీరియస్ అయ్యారు అనుకోను, ట్రోలర్స్ పైన అనుకోవచ్చు. ఫ్యాన్స్ అట్లా చేయరుగా, అంటే చెప్పలేము. ఈ మధ్య ఫ్యాన్స్ కూడా చేస్తున్నారులే. ఎవరేమైనప్పటికీ బేసిక్గా ఏం చేసిందంటే, అఖిల్కి ఒకటి ఉంది, అయ్యగారే నెంబర్ 1, అఖిలే నెంబర్ 1 అని చెప్పేసి ఒకటి ట్రెండింగ్ ఉంది. సో అయ్యగారు అని చెప్పేసి ఆయన అయ్యగారు ఇక రెస్ట్ తీసుకోండి, అయ్యగారు రిటైర్ అయిపోండి, అయ్యగారు నెంబర్ లాస్ట్, అయ్యగారు నెంబర్ ఇది, అయ్యగారు నెంబర్ పడిపోయింది, అయ్యగారు నెంబర్ 0 అని చెప్పేసి ట్రోలర్. రెండోది, నాగార్జున గుడికి వెళ్ళాడంటే కొడుకుల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పేసి ఇంకొకటి. ఏ సినిమాకైనా గుడికి వెళ్తున్నారంట ముందు, ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత సినిమాలు ఫ్లాప్ అయ్యారు, దానికి వాళ్ళు లెక్క రాసుకొచ్చారు. అలా ట్రోల్స్. అండ్ నెక్స్ట్, నేను సినిమా చూడలేదు అని నాగార్జున అన్నట్టు అఖిల్ ఇట్లా చూస్తున్నట్టు అవి పక్కన పెట్టేసి, అంటే మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు అది. నెక్స్ట్ మళ్ళీ అఖిల్ కూడా బాగానే వచ్చింది కానీ బాగానే వచ్చిందనే అనుకుంటున్నాను అని అన్నాడు. దాన్ని ట్రోల్స్. సురేందర్ రెడ్డి మాట్లాడింది ట్రోల్స్. టైంలో వీళ్ళ శంకర గారి ఫేస్ ఇట్లా ఉంది, అది ట్రోల్స్. అంటే అన్ని జాయిన్ చేసి జనరల్ గా ఆ సీన్ అప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ కాదది, అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలా కూర్చుంటే ఒక క్లిక్ అనిపిస్తారు, దాన్ని అక్కడికి వచ్చి అటాచ్ చేస్తారు. సో ఆ తర్వాత ఈయన ఏజెంట్ల రక్తం వేసుకున్నది ఉంది చూసావా, దాన్ని పెట్టేసి ఆ సీన్ వెంటనే పక్కనే ఈ సురేందర్ రెడ్డి ఇట్లా ఆయన చూస్తున్నట్లుగా అదొక ఫోజ్. ఇట్లా ఇవన్నీ పెట్టేసరికి బాగా ట్రోలింగ్కి గురవుతున్నాడు ఈ అబ్బాయి. అండ్ నెక్స్ట్ మొన్న మాట్లాడుకున్నట్టు ఇంగ్లీష్ సినిమా టైటిల్ రచ్చ, నాగార్జున వాళ్ళది, అది ట్రోల్. సో ఇట్లా నాన్ స్టాప్గా ట్రోల్స్ చేస్తుంటే అమలకి కోపం వచ్చింది. జనరల్గా వస్తుందబ్బా తల్లికి. అంటే వీళ్ళు కూడా తల్లిలాగా కాదు, ఆమె ఒక హీరోయిన్ లాగే చెప్పింది. మరి అంటే దీంట్లో మళ్ళీ 2 యాక్షన్లు చూడాలి. తల్లి కాబట్టి ఆమెకు నచ్చుండొచ్చు, మేమెందుకు భరించాలి మీ సినిమాని కూడా అంటున్నారు చాలామంది. కానీ తల్లిలా చెప్పాలి, అమల ఒక హీరోయిన్గానే చెప్పింది. నేను కూడా సినిమా చూశాను, దీంట్లో సరే సినిమాలో లోపాలు ఉన్నాయి, కానీ అఖిల్ బాగానే చేశాడు కదా. అఖిల్ బాగానే చేశాడు. యాక్టింగ్ వైజ్ గా అయితే మంచి మార్కులే పడ్డాయి. కథ పరంగా కాస్త ఫెయిల్ అయి ఉండొచ్చు. చాలా బాగా చేశాడు, మెచ్యూర్డ్గా ఉన్నాడు. అంటే అల్లరి చిల్లర ఏజెంట్ ఎలా ఉంటాడు, కరెక్ట్గా సెట్ అయ్యాడు అబ్బాయి. నిజంగా బాగున్నాడు. నిజంగా కొంతమంది తాగి సినిమాలు చేస్తే ఇలాగే ఉంటుందని చెప్పేసి అనడం. బాగా ట్రోల్స్ ఎక్కువైపోయేసరికి ఆమె అలా చెప్పిందే తప్ప తల్లిలా ఏం మాట్లాడలే. ఆమె ఏం కొడుకుని వెనకేసుకురాల. మీరు ప్రతి ఫ్రేమ్లో కష్టానికి చూడండి అని చెప్పింది. కరెక్టే, ప్రతి ఫ్రేమ్లో కష్టపడ్డారు. కథ కొంచెం ఇక ఈ స్పై వాటికి కొత్త కథలే ఉంటాయి. చెప్పు. మహేష్ బాబు గారు స్పైడర్ చేస్తేనే ఎవరికి ఎక్కలేదు. అదే అంటున్నా, మహేష్ బాబు లాంటి ఇక్కడ ల్యాంకోయిల్స్ దగ్గర పెద్ద బిల్డింగ్ తీసుకొని చేశారు. అంటే అది ఏంటో ఆడవాళ్ళందరినీ పట్టు చీరలు అని చెప్పేసి అనేసరికి కొంతమందికి అదేదో అయ్యింది. అంటే ఆయన కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు, పెద్ద డైరెక్టర్ ఆయన. సో అదే ఫెయిల్ అయ్యింది. జనరల్ జరుగుతూ ఉంటాయి కదా, అవుతాయి, కామన్. స్పై థ్రిల్లర్స్ అంటేనే కథలో ఏదో ఉండాలి, లేకపోతే అది ఏమైపోతుంది. పఠాన్ కూడా ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పాపం వీళ్ళకి పఠాన్ దెబ్బ తగిలింది అనుకోవచ్చు. పఠాన్లో సీన్స్ అన్నీ ఏజెంట్లానే ఉంటాయి ఇంచుమించు, కొంచెం ఈ దగ్గరగా. కానీ వీళ్ళు పాపం ముందు షూట్ చేసుకున్నారు, తర్వాత అంటే వీళ్ళని కాపీ కొట్టారని నేను అన్నట్లా. అంటే అదొక ఇది అయిపోయింది. దానికంటే కొంచెం ముందు వచ్చినా ఇదేమన్నా అయ్యేదేమో. పఠాన్ చూసిన వాళ్ళు ఏజెంట్ని ఇంకొంచెం ఎక్కువగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తారుగా మళ్ళీ, ఎందుకంటే అక్కడ వీళ్ళు 40 కాస్త 80 అయింది, 6 దేశాలు తిరిగి వచ్చాము. ట్రైలర్ చూస్తేనే అర్థం అవ్వట్లా, బాగా తిరిగారు వీళ్ళు, ఏదో చేస్తున్నారు, ఏదో ఉంది దీంట్లో అని చెప్పేసి. ఈ పిల్లోడేమో గ్యాప్ దొరికినప్పుడల్లా గన్ను తీసుకొని పడపడ కాల్చేయడమే పని. అంటే ఎటు తీస్తే అటు కాల్చేయడమే పనిగా పెట్టుకొని చేశాడు. మరి సురేందర్ రెడ్డి ఎందుకు అలా తీశాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాల. అండ్ సురేందర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఏం అనలేను నేను, ఎందుకంటే కథ అయింది కాదు.
వక్కంతం వంశీ ఇచ్చాడు ఆయనకు కథని. వక్కంతం వంశీ ఏమో ఇంగ్లీష్ సినిమా కాపీ చేసి ఆయనకి ఇచ్చాడు. కొంచెం ఆయనకు నచ్చి ఇదేదో ఇస్తే ఈయన దాన్ని ఇంకేదో చేసి మొత్తానికి ఇది ఎలా ఉంది తెలుసా, ఒకవేళ సినిమా హిట్ అయింది అనుకో ఇవన్నీ రావబ్బా, అసలు ఏది రావు. ఫ్లాప్ అయ్యేసరికి ఏంటంటే అది ఇది ఇది ఇదని మొత్తం రీజన్స్ అంటారు చూడు, అట్లాగా అయింది పాపం. అట్లా అయ్యింది. అండ్ అమల మాట్లాడింది మాత్రం నేను నిజంగా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ట్రోల్ చేయడం చాలా తప్పు అబ్బాయిని. ఏదో మరీ మంచు విష్ణుని ట్రోల్ చేసినట్టు చేస్తున్నారు. మంచు విష్ణు వర్సెస్ ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మంచు విష్ణులో యాక్టింగ్ జీరో అంటే జీరో, అవుట్ అండ్ అవుట్ జీరో. యాజ్ అ సినిమా క్రిటిక్గా నేను మాట్లాడుతున్నాను. మంచు విష్ణులో యాక్టింగ్ జీరో. ఆయన ట్రోల్ చేయడంలో తప్పు లేదు, ఆయన ఏదేదో చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ బెల్లంకొండ అబ్బాయి ఇప్పుడు హిందీ ఛత్రపతి వెళ్ళాడు, ఆ ఫేస్లోనే యాక్టింగ్ జీరో. నెక్స్ట్ గల్లా జయదేవ్, అశోక్ గల్లా అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు, జీరో. నెక్స్ట్ ఇట్లా వారసత్వాల్లో కొంతమంది ఉన్నారు. అఫ్కోర్స్ దిల్ రాజు వారసత్వంలో అబ్బాయి వచ్చాడు, పర్లా, నాట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. ఈ మోస్ట్లీ నెపో కిడ్స్లో చాలామందికి, రామ్ చరణ్ కూడా చాలా రోజుల తర్వాత RRRలో చాలా బాగా చేశాడు, అప్పటి వరకు యాక్టింగ్ జీరో. సో ఇట్లా కొంతమంది వాళ్ళ కొంతమంది కెమెరాకి అలవాటు పడడానికి, ఎలా చూడాలి, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి కాస్త టైం తీసుకుంటారు, రైట్? సో ఉంటుంది, ఇది ఇండస్ట్రీలో కామనే చాలా వరకు. సో ఆ రకంగా చూసుకుంటే ట్రోల్స్ చేయడం తప్పు. ఇప్పుడు అలా అనుకుంటే మనము నితిన్ సినిమాలకు వెళ్తే 10 సంవత్సరాల అబ్బాయికి హిట్ లేదు. అవును, ఎన్ని సంవత్సరానికి ఒక సినిమా చెప్పుని తీసాడంటే ఒక 10 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, బట్ అందుకున్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోలతో పాటుగా ఉన్నాడు, మంచి మంచి హిట్స్ వచ్చాయి. అఖిలేని పెద్ద ఏజ్ కూడా కాదు, భీష్మ హిట్ అయింది, గుండె జల్లు మంది, గుండె జారి గల్లంతా హిట్ అయింది. ఇష్క్తోనే కదా మళ్ళీ ఫామ్ కి వచ్చాడు అబ్బాయి, ఇష్క్ తర్వాతే గుండె జారి గల్లంతా అయింది, ఈ భీష్మ అన్నిటికి వచ్చాడు. సో అప్పటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలకు వెళ్తున్నాడు. మధ్యలో ఒక సినిమా తీసిన అది ఫ్లాప్ అయింది అనుకో, బట్ సో ఇది ఇండస్ట్రీలో కామనే. సో అంతా ఒక టార్గెటెడ్ పీస్ కింద చేయొద్దు కదా. నిఖిల్ కూడా హ్యాపీ డేస్ తర్వాత ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు, అంతే కదా. ఆ మధ్యలో అబ్బాయి కూడా చాలా సినిమాలు చేశాడు, చాలా సినిమాలు చేశాడు. స్వామి రారాతో ఫామ్ లోకి వచ్చి కొంచెం కాపాడుతూ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఇట్లాంటి కొన్ని వచ్చాయి. ఇప్పుడు నిఖిల్ లో ఒక మెచ్యూరిటీ ఫేస్ కనిపిస్తుంది, లేకపోతే తనను కూడా అమూల్ బేబీ లాగే ట్రీట్ చేశారు కదా. సో ఆ రకంగా చూసుకుని ఈవెన్ ఇప్పుడు సిద్ధార్థ ఉన్నాడు, స్టార్టింగ్ ఉన్నాడు, తర్వాత మధ్యలో అన్ని ఫ్లాప్లు. మొన్న గృహం హర్రర్ మూవీతో కొంచెం వచ్చాడు, వదలడు అని ఇంకో దాంతో. ఇప్పుడు పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ అందరికీ చాలా ఉంటాయి, మధ్యలో నాని కూడా చాలా ఫేస్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఫామ్ లో పడ్డాడు. శర్వానంద్ అలాగే, చిరంజీవి గారికి మరి చాలా ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నారు. అసలు బాలకృష్ణ గారు ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నాడు, ఎన్నో ఫ్లాప్ల తర్వాత ఇప్పుడు ఈ 68-67 ఏజ్లో పెద్ద అసలు కుర్ర హీరోలకు కూడా లేనంత స్టార్డమ్ వచ్చింది. ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఇవన్నీ కామనే. సో మనం కూడా కాస్త సమయం, మోహన్ బాబుకి చాలా రోజుల తర్వాత పెద్దరాయుడు బాగా చేసిన తర్వాత మళ్ళీ ఏమీ లేవు, మళ్ళీ రాయలసీమ రావణ చదువు, ఆ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇట్లున్నాడు. సో ఇవన్నీ కామనే కాబట్టి అది ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా సోషల్ మీడియాలో అలా ట్రోల్ చేయడం అంత మంచి పద్ధతి కాదు అంటూ ఉంటారు, రైట్? ఇట్లా చెప్తే మళ్ళీ నన్ను తిడతారు, ఎందుకు చెప్పనా, మీరు పలానోళ్ళని ట్రోల్ చేస్తే సమర్థిస్తారు, పాపం అఖిల్ని ట్రోల్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు. అట్లా ఏం లేదు, ఎవరినైనా సరే ట్రోల్ చేస్తే మాత్రం బాధే వేస్తుంది. ఎందుకంటే అబ్బాయి నిజంగా కష్టపడి ట్రోల్కి గురైతే మాత్రం బాధేదా, ఏమీ లేకుండా దిమ్మలా నిలబడి ట్రోల్ అయ్యాడంటే అవును అనుకోవచ్చు. నాకు ఇట్లా ఇప్పుడు ఇతను నాకు ఆ అబ్బాయికి కూడా, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి కూడా మంచి హిట్ రావాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఎంత బాగుంటాడు అబ్బాయి, పండులాగా. అండ్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్, ఫైట్లు ఎక్సలెంట్, డ్యాన్స్ ఎక్సలెంట్. ఇప్పుడు అఖిల్ కూడా బాగా చేస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి హిట్లు పడాలనే కోరుకుంటాం, ఎందుకంటే వాళ్ళు కష్టపడి నేర్చుకుంటున్నారు కాబట్టి. అలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.